కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది. చర్చించినాం, విడతల వారిగా చర్చించినాం, రోజుల వారిగా నెలల కొద్దీ చర్చించినాం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించినాం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈరోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా. మీకందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న భూముల యొక్క సమస్యలు, ఈరోజు యజమాని పేరు రాదు, అమ్ముకున్నోడు పేరు అందులోకి వస్తుంది, లేకపోతే ఇతర సమస్యలు ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విఆర్ఓ విఆర్ఏలే కాదు, తహసీల్దారులు ఈ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. గ్రామాల నుంచి పేదలు వచ్చి అడిగినప్పుడు దాన్ని పరిష్కరించే అధికారం వీళ్ళ దగ్గర నుంచి తీసేసారు. ఇది గంప గుత్తగా కలెక్టర్కు కట్టబెట్టారు. ఆ పైన కుర్చీలు ఉన్న పెద్దలు ఆ అధికారాన్ని చేతిలో ఒడిసి పట్టుకున్నారు. సమస్యకు పరిష్కారం కాదు, ఎన్నిసార్లు తిరిగినా మీరేం సమాధానం చెప్పలేరు. దాంతో మీ మీద కోపము ఆవేశంగా మారి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్నే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి వచ్చింది.